మాఘపురాణం 4వ అధ్యాయం. పులిమొహంతో ఉన్న గంధర్వుని విచిత్ర చరిత్రను విన్నవించిన వశిష్ఠుల వారు ఇంకను దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టత గురించి విన్నవించుతున్నారు. పూర్వము కుత్సుడను పేరుగల సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడు కర్దమ మహాముని యొక్క కూతుర్ని వివాహమాడాడు. కాలక్రమేణా వారికొక పుత్రుడు కూడా ఉదయించాడు. కుత్సుడు తన కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేశాడు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. పెద్దలను గౌరవించుట, మర్యాద, మన్నన, విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ, నీతి నియమాలు పాటించుట, దైవభక్తి మొదలైన సుగుణాలను కలిగి దైవకార్యములను నెరవేర్చుతూ సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణునికి యుక్త వయసు వచ్చింది. అతనికి దేశాటనకు పోవలననే కోరిక ఏర్పడింది. యువకుడైన బ్రాహ్మణ బాలుడు వెంటనే దేశాటనకు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అతడు అనేక పుణ్యక్షేత్రములను సందర్శించుతూ సిద్ధులను, యోగి పుంగవులను సేవించుతూ మాఘమాస సమయమునకు కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. ఆహా, నా పుణ్యభాగ్యం ఏమని చెప్పెదను! ఈ మాఘమాస కాలంలో నాకు కావేరీ నది స్నాన పుణ్యం లభించింది. నేనెంతో అదృష్టవంతుణ్ణి. మాఘమాసమంతయు ఇక్కడ్నే ఉండి నిత్యం కావేరీ నది స్నానం చేస్తూ అధిక పుణ్యఫలమును సంపాదించెదను అని మనసులో స్థిరపరచుకుని అక్కడ్నే ఒక ఆశ్రమంను నిర్మించుకుని నిత్యం కావేరీ నదిలో స్నానం చేస్తూ విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితో కాలం గడపసాగాడు. ఆ విప్రకుమారుడు అలా 3 సంవత్సరాలు అక్కడ్నే ఉండి మాఘమాస అధిక పుణ్యఫలంను సంపాదించాడు. తర్వాత సమస్త కోరికలను నెరవేర్చుకొనుటకు అక్కడ్నే ఉన్న ఒక పర్వతంపై ఘోర తపస్సు చేయసాగాడు. తదేక దీక్షతోనూ అధిక నిష్ఠతోనూ నిర్మల మనసుతో ఘోర తపమాచరించుచున్న ఆ విప్రకుమారునికి అనతి కాలంలోని ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తా లెమ్ము, నీ భక్తికి మెచ్చితిని. నీకేం వరం కావాలో కోరుకొనుము అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. కన్నులు తెరిచిన ఆ విప్రకుమారునికి ఎదురుగా అమిత తేజోమయ శక్తి స్వరూపుడు, శంఖచక్ర గదాధరుడు, కోటి సూర్య ప్రకాశుడైన ఆ శ్రీహరి కనిపించాడు. అమితానంద భరితుడైన శ్రీహరికి సాష్టాంగ ప్రణామములు నొరనించి చేతులు జోడించి పలు విధములుగా శ్రీహరిని కొనియాడినాడు. తనను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తికి సంతసించి శ్రీహరి అతనితో ఇలా పలికాడు. ఓ బ్రాహ్మణ బాలక, నీవు నీ అఖండ భక్తి శ్రద్ధలతో నన్ను వేనోళ్ల కొనియాడి సంతుష్టుణ్ణి చేసితివి. అది ఎలా అనగా, నీవు మాఘమాసమందు అనేక పర్యాయములు విడవకుండా నిత్యము నది స్నానం చేయుటచే తపశ్శాలురకు కూడా లభ్యం కాని అమిత మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి. మాఘమాస నది స్నాన ప్రభావంచే నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి. కావున ఓ విప్రబాలక, నీకేం కావాలో కోరుకొనుము, నీ అభిష్టము నెరవేరుగాక అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఆ విప్రబాలుణ్ణి దీవించాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు విప్రబాలుడు ఎంతో సంతోషించి, ప్రభు, సర్వ జగద్రక్షక, శ్రీమన్నారాయణ, ఆపద్బాంధవ, అనాథరక్షక, సర్వాంతర్యామి, శ్రీహరి, నమోస్తు నమోస్తు. నీ దివ్యమంగళ విగ్రహమును కనినంతని నా జన్మ తరించినది. నీ దర్శన భాగ్యం తప్ప నాకింకేం కోరికలు లేవు. ఏ భగవంతుణ్ణి కనులారా దర్శించి తరించుదామని అనుకుంటారో నాకది మాఘమాస నదీ స్నాన మహిమ వలన లభించినది. వేల కొలది సంవత్సరములు నీ దర్శనం భాగ్యం కోసమై ఘోర తపస్సు చేసినను లభించనిది కేవలం మాఘమాసమందలి నదీ స్నానం వలన లభించినది. నీ దర్శన భాగ్యం ఇప్పించి నన్ను ధన్యుణ్ణి చేసితివి. నిన్ను వీక్షించుట తప్ప నాకింకేమీ కోరికలు లేవు తండ్రి. కాని మీ యొక్క ఈ దివ్యమంగళ స్వరూపము ఇక్కడ సర్వకాలములయందు భక్తజనులకు లభ్యమయ్యేటట్లు చేయమని కోరుతున్నాను తండ్రి అని అన్నాడు. శ్రీహరి అలాగేనని సమ్మతించి నాటి నుండి ఆ స్థలమందు భక్తకోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు.
భక్తుడగు ఆ విప్రకుమారుడు సంతోషించి మరొక్క మారు మనఃపూర్వకంగా శ్రీహరికి నమస్కరించి తన తండ్రిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు బయలుదేరాడు. చాలా రోజులకు ఇంటికి వచ్చిన బాలుణ్ణి చూసి ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు మిక్కిలి సంతోషించారు. మాఘపురాణం 4వ అధ్యాయం సంపూర్ణం. మాఘపురాణం 5వ అధ్యాయం. కుత్సుడనే బ్రాహ్మణ కుమారుని పుత్రుడొకటచి ఆ బ్రాహ్మణ బాలుడు కౌత్సుడని పిలువబడసాగాడు. ఇతనిని మృగశృంగుడని పిలుస్తారు. కౌత్సుడు కావేరీ నది తీరమందు ఘోర తపస్సు చేసుకున్న సమయంలో ఆ అడవి ఎందున్న మృగాలన్నీ తమ కొమ్ములతో అతనిని గీకుతూ ఉండేవి. అందుచేత ఆ విప్రబాలునికి మృగశృంగుడనే పేరు సార్థకమైంది. శృంగం అనగా కొమ్ము అని అర్థం. బ్రాహ్మణ బాలుడైన కౌత్సుడనే మృగశృంగునికి యుక్త వయసు వచ్చింది. తల్లిదండ్రులు ఆ బాలునికి వివాహం చెయ్య నిశ్చయించి తగిన వధువుకై అన్వేషించసాగారు. విషయం తెలుసుకున్న విప్రబాలుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఇలా అన్నాడు. తల్లిదండ్రులారా, నాకు వివాహం చేయాలనే మీ తపన నన్నెంతగానో ముగ్ధుణ్ణి చేసింది. కాని వివాహం చేసుకునే ముందు వధువు యొక్క గుణగణములను పరిశీలించవలెను గదా. వధువు యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములు ఉన్నాయి. వాటిని వివరించదను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. వధువు గుణవతి, శీలవతై ఉండాలి. పెద్దలను గౌరవించాలి. ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అసూయ ద్వేషాలు ఉండరాదు. మర్యాద మన్ననలతో మెలగాలి. అందరినీ సమభావంతో చూడాలి. పక్షపాతం పనికిరాదు. అత్తమామలను ఆదరించాలి. వినయ విధేయతలతో మెలగాలి. భర్తను తూలనాడరాదు. భర్తకు అనుగుణంగా మెలగాలి. మంచితనము, నెమ్మదితనంతో ఉండాలి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, శయనేషు రంభ, క్షమయా దరిత్రి అని పెద్దల నుండి విన్నట్లు ఇంటి పనులలో దాసివలను, భర్తకు సలహాలిచ్చుటలో మంత్రిగాను, భర్తను సుఖింపచేయుటలో శృంగార దేవతగాను భూదేవి ఎంతటి ఓర్పుతో ఉండవలెను. ధర్మార్థ కామ మోక్షములనేడి చతుర్విధ పురుషార్థముల నెరింగి వాటికనుగుణంగా మెలుగుతూ మోక్షమును పొందు మార్గమును అన్వేషించున్నదిగా ఉండవలెను. నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండవలెను. దైవభక్తి పరురాలై ఉండవలెను. ముఖ్యంగా వధువు పుట్టింటికి మెట్టింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి. ఈ పై లక్షణములు గల స్త్రీని వివాహమాడుట వలన ఆ దంపతుల సంసార జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లగలదు. పెద్దల మాటను గాని భర్త మాటను గాని జవదాటక వారికి అనుగుణంగా నడుచుకొను స్త్రీ పరమ పవిత్రురాలై దైవ సన్నిధికి చేరగలదు. కావున అట్టి సద్గుణ సంపన్నయైన స్త్రీని వివాహమాడవలెను. అందరినీ ప్రేమానురాగాలతోనూ సమభావంతోనూ చూడాలి. అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు. కీర్తి ప్రతిష్టలను అర్చించగలదు. చల్లని తల్లి అని పలువురి చేత మెప్పు పొందాలి. సద్గుణములు గల భార్యను పొందిన వానికి అంతకంటే వేరు స్వర్గం మరొకటి ఉండదు. పురుషునికి పూర్వజన్మ సుకృతం బాగుగా లేనిచో పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది. ఇక వారి సంసారమంతా నరకకూపమే. కావున పెళ్లి చేసుకోబోయే స్త్రీ ఈ లక్షణములను కలిగి ఉన్నదో లేదో తెలుసుకోవలెను. ఆ తర్వాతే ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరం. కావున తల్లిదండ్రులారా, నేను నా అభిప్రాయంను చెప్పితిని. ఇక మీ ఇష్టం. పెద్దల మాటలను, జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటే వాడిని కాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చాడు. పుత్రుని మనోగతంను గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి, నాయనా కుమారా, నీ అభిష్టమును నెరవేర్చుకునుటకు ఆ భగవంతుణ్ణి కూడా వేడుకొనుము అంటూ దీవించారు. మాఘపురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. మాఘపురాణం 6వ అధ్యాయం. భోగాపురమందు సదాచార సంపన్నుడు, దైవభక్తి పరాయణుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సద్గుణ రాశియు, శీలవతి, సౌందర్యవతి అయిన కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల.
బుద్ధిమంతురాలైన సుశీల బాల్యం నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తితో ఉండేది. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని కాని పూజను కాని చేస్తూ ఉండేది. పురాణ కథలంటే ఆమెకు మిక్కిలి ప్రీతి. నిత్యం దైవభక్తి ఎందే కాలం గడుపుతూ ఉండేది. కొంతకాలం గడిచేసరికి ఆమెకు యుక్త వయసు వచ్చి చక్కని అందాల భరణిగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకున్నది. సద్గుణ రాశియు సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెను వివాహమాడుటకు ఉత్సాహము కనబరిచాడు. ఎలా అయినను సుశీలనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇదిలా ఉండగా అది మాఘమాసమవుటచే ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాన్లతో కలిసి కావేరీ నదికి నదీ స్నానానికై బయలుదేరింది. వారలా పోవుచుండగా సమీపమందలి అడవి నుండి మదించిన ఏనుగొకటి భయంకర గీంకారము చేస్తూ కనిపించిన వారినందరినీ కాళ్లతో తొక్కుతూ నానా బీభత్సమును చేస్తూ సుశీలను ఆమె స్నేహితురాళ్లను చూసి వెంబడించసాగింది. మదించిన ఆ మత్తగజమును దాని గీంకారధ్వనిని విన్న ముగ్గురు స్త్రీలు భయపడి తమ శక్తి కొలది పారిపోయి ముందు వెనక చూడక దూరముగానున్న ఏ ఆచ్ఛాదన లేని ఒక దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు. ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి రోదించసాగారు. మృగశృంగునికి వార్త తెలిసింది. పరుగు పరుగున వచ్చి మృతదేహాలను చూశాడు. రోదించుచున్న వారి బంధువులను చూసి చలించిపోయాడు. దుఃఖించాడు. ఆ విషాద దృశ్యం హృదయాన్ని కలిచివేసింది. ఎందుకిలా జరిగింది అని అనుకున్నాడు. ఎలాగైనా వారిని బ్రతికించాలని నిర్ణయించుకుని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు. పాతిపెట్టడం, ఖననం చేయడం లాంటి పనులు చేయవద్దన్నాడు. తను మాత్రం కావేరీ నదిలోకి దిగి ధ్యానము చేయసాగాడు. ఇంతలో పిచ్చి పట్టిన దానివలే ఆ ఏనుగు మరలా భీకరమైన గీంకార ధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది. మృగశృంగుడు చలించలేదు, భయపడలేదు. తదేక దీక్షతో ధ్యానము చేస్తూనే ఉన్నాడు. ఏమనుకుందో ఏమో, వెంటనే ఆ ఏనుగు తటాలున మృగశృంగుణ్ణి తన తొండంతో పైకెత్తి తన వీపుపై ఎక్కించుకుంది. అయినను మృగశృంగుడు భయపడలేదు. ఇదంతయు శుభసూచకమే, అంతా మన మంచికే అనుకుంటూ నీటిని తీసుకొని మంత్రించి మదించిన ఆ ఏనుగుపై చల్లాడు. నెమ్మదిగా దాని శరీరమంతటిని నిమిరాడు. అంతే, ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలా మారిపోయి, ఓ సద్బ్రాహ్మణ విప్రకుమార, నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది, ధన్యురాలిని అంటూ మృగశృంగునకు నమస్కరించి తన దేవలోకమునకు పోయింది. ఓ దిలీప మహారాజా, వింటివా? మాఘమాస నదీ స్నానం ఎంతటి మహిమ కలదో. నదీ జలము వంటిపై పడడంతోనే ఆ ఏనుగుకు శాప విమోచనం కలిగింది. మాఘమాసమందు నదీ స్నానము ఎంతటి మహిమ కలదో తెలుపుటకు ఈ నిదర్శనాలు సరే. తరువాత వృత్తాంతంను కూడా చెప్పెదను, శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు. మాఘపురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. మాఘపురాణం 7వ అధ్యాయం. ఏనుగుకు శాప విమోచనమైన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అర్ధాంతరంగా మృతి చెందిన ముగ్గురు స్త్రీలను గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు. ఆ ముగ్గురు కన్యలను ఎలాగైనా బ్రతికించాలనే పట్టుదలతో యమధర్మరాజు గురించి తీవ్ర తపస్సు చేశాడు. తదేక దీక్షతోనూ నిశ్చల మనసుతో ఘోర తపస్సును చేస్తున్న మృగశృంగునికి యముడు ప్రత్యక్షమై, వత్స, నీ తపస్సుకు కఠోర దీక్షకు కడు సంతసించితిని. నీ ధ్యానము అమోఘము. ముగ్గురు స్త్రీలను కాపాడాలనే నీ పరోపకార పారాయణతకు ముగ్ధున్నయ్యాను. మృగశృంగ, ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోర తపస్సును మరెవరూ చేసి ఉండలేదు. నాకెంతో సంతోషం కలుగుచున్నది. నీకేం వరం కావాలో కోరుకో, నీ కోరికను తప్పకుండా నెరవేర్చెదను అని అన్నాడు. యమధర్మరాజు పలుకులు విన్న మృగశృంగుడు కన్నులు తెరిచి చూశాడు. ఎదురుగా యమధర్మరాజు శాంతస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మృగశృంగుడు ముకులిత హస్తుడై
నమస్కరించి, మహానుభావ, ఎంతటి ఘోర తపశ్శాలులకైనను లభించని మీ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంతయో అదృష్టవంతుణ్ణి. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుగాదు. మహామహులకు సైతం లభ్యం కాని మీ దర్శన భాగ్యం సామాన్యునైనా నాకు లభించడంతో నేను మిక్కిలి సంతుష్టాంత రంగుడినైతిని. కాని స్వామి, నాదొక కోరిక. అకాల మృత్యువు కలిగిన ఆ 3 స్త్రీలను బ్రతికించమని వేడుకుంటున్నాను. ఇందులో కించిత్ స్వార్థం కూడా లేకపోలేదు. ఎందువలనంటే మరణించిన ఆ 3 స్త్రీలలోనూ సుశీల నాకు కాబోయే ఇల్లాలు కావడమే. కావున ధర్మయుక్తంగా మీరా 3 కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిపరచండి స్వామి అని వేడుకున్నాడు. మృగశృంగుని మాటలు విని అతని ధర్మ సూక్ష్మతకు మిక్కిలి సంతసించి దయార్థ హృదయుడైన యముడు, విప్రోక్తమా, నీ భక్తికి పరోపకారమునకు మెచ్చితిని. నీకు శుభం కలుగుగాక అని దీవించి ఆ 3 కన్యలను బ్రతికించాడు. యముడే తలుచుకున్నచో ప్రాణములకు కొదువ. మరణించిన 3 కన్యలు మరలా బ్రతికారు. దానికి మృగశృంగుడు సంతృప్తి చెంది, యమధర్మరాజా, నా అభిష్టమును నెరవేర్చి నన్ను ఆనందింపచేశారు. మిమ్మల్ని పూజించిన వారికి, స్తోత్రం చేసిన వారికి అకాల మరణము సంభవించక సమస్త శుభములు కలుగునట్లు అనుగ్రహించండి స్వామి అని మృగశృంగుడు ప్రార్థించాడు. యమధర్మరాజు కూడా ఆనందించి అటులనేనని అభయమిచ్చి అదృశ్యమయ్యాడు. మాఘపురాణం 7వ అధ్యాయం సంపూర్ణం. మాఘపురాణం 8వ అధ్యాయం. మృగశృంగుని యొక్క మంచితనం వల్ల, పట్టుదల వల్ల, యమధర్మరాజు యొక్క కృపా కటాక్షముల వల్ల మరణించిన ఆ 3 కన్యలు మరలా పునర్జీవులై నిద్ర నుండి మేల్కొన్నట్టు లేచారు. వాళ్ళు చూసిన యమలోక విషయములను వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు. యమలోకమందు పాపులు తాము చేసిన పాపములను అనుసరించి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. పాపులు తాము చేసిన పాపకర్మలకు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. అక్కడి శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి. ఎర్రగా కాలుతున్న ఇనుప స్తంభానికి పాపులను కౌగిలింపచేస్తారు. తలకిందులుగా వేలాడకట్టి కింద మంటలు పెడతారు. సలసలా కాలుతున్న నూనెలో వేయిస్తారు. విషకీటకములున్న చోటికి త్రోసివేస్తారు. పాపుల శరీరమును బ్లేళ్లతోనూ కత్తులతోనూ గీకి ఆ ఘాట్లకు కారాన్ని అద్దుతుంటారు. ఎర్రగా మండే బొగ్గులను ఆహారంగా బలవంతంగా తినిపిస్తారు. చెవులలో సలసలా కాగుతున్న సీసాన్ని పోస్తారు. సూదుల్లాంటి ఇనుప మేకులున్న చట్రాలపైన నడిపిస్తారు. వారు చెప్పినట్లు చేయనిచో యమదూతలు శూలములతోనూ ముదరములతోనూ పొడుస్తారు. అయితే ఈ శిక్షలన్నీ పాపములు చేసిన పాపాల యొక్క తీవ్రతను అనుసరించి ఉంటాయి అని ఆ 3 కన్యలు చెప్పగా విన్న వారి తల్లిదండ్రులు గజగజ వణికిపోయారు. భయపడుతున్న తమ తల్లిదండ్రులను ఆ కన్యలు ఓదార్చి, తల్లిదండ్రులారా, అన్యాయంగా అక్కడ ఎవరిని శిక్షించుట జరగదు. ప్రతి పాపకార్యానికి అనుభవించదగు శిక్షాస్మృతి ముందుగానే లిఖించబడి ఉంటుంది. పాపుల పట్ల యముడు ఎంత కఠినాత్ముడో, పుణ్యాత్ముల పట్ల యముడు అంతటి ధర్మరాజు. యముని భయంకర స్వరూపమును చూసి పాపులు గగ్గోలు పెడతారు. కాని పుణ్యాత్ములకు యముడు శాంతస్వరూపుడై దర్శనమిస్తాడు. కావున తల్లిదండ్రులారా, భయపడవలసిన పని లేదు. సూక్ష్మంలోనే మోక్షం కలుగు మార్గాన్ని తెలుసుకున్నాము. మానవులు ఈ నరక బాధల నుండి విముక్తి పొందుటకు ఒక ఉపాయం ఉన్నది. ఇహపర సుఖములను పొందిన మానవుడు ముక్తి నొందుటకు మాఘమాస నదీ స్నానం ఒక్కటి సులభ తరుణోపాయము. కావున ప్రతి మానవుడు మాఘమాసమందు నదీ స్నానం చేయుట, శక్తి కొలది దానధర్మములు చేయుట, జపతపములు, యజ్ఞాది పుణ్యకార్యములను చేయుట, భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి ఈ మాఘమాసమంతియు విష్ణు పూజలు చేయుట ఇత్యాది పుణ్యకార్యముల వల్ల ఆనాటి వరకు అంటుకున్న పాపములన్నీ నశించును, స్వర్గలోక ప్రాప్తిని పొందవచ్చును. కావున మాఘమాసమందు ప్రతివారు నదీ స్నానము గావించుట ఉత్తమమైనది. మాఘమాస నదీ స్నానం అత్యంత పుణ్యదాయకమైనది.
ఆ మాసమందు విష్ణు పూజలు చేయుట, పురాణ శ్రవణం, శక్తి కొలది దాన ధర్మాలు, నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించుట, స్మరించుట, విష్ణు సహస్రనామ పారాయణం ఇత్యాది కృత్యములను చేయవలెను. ఇలా చేసినచో ఆ శ్రీమన్నారాయణి కృపకు పాత్రులై విష్ణు సాయుధ్యంను పొందగలరు. కావున మరణం పట్ల, నరకలోకం పట్ల భయపడవలసిన పనిలేదు. నరకకూపం నుండి బయటపడుటకు ఇంతకంటే సులభమైన తరుణోపాయం మరొకటి ఉండదు అని ఆ కన్యలు వారి వారి తల్లిదండ్రులకు, ప్రజలకు విన్నవించారు. వారును సరేనన్నారు. సర్వులు మాఘమాస నదీ స్నానం చేయుటకు, మాఘమాస విధులను నిర్వర్తించుటకు అంగీకరించిరి. మాఘపురాణం 8వ అధ్యాయం సంపూర్ణం.